ఆంధ్రప్రదేశ్లో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. మార్చి నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎండలు వేడిగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని 82 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమరిలో 40.6 డిగ్రీలు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 40.2, వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో 40.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు. అలాగే 33 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ శివ. ఏపీలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మార్చి నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎండలు అలాగే వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలిపిన వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేసి ఆ వివరాలను తెలిపింది. అయితే ఈ రోజు ఏపీలోని 82 మండలాల్లో కూడా వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలుపుతోంది. అయితే నిన్న నంద్యాల జిల్లా చాగలమరిలో 40.6 డిగ్రీల సెల్సియస్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 40.2 డిగ్రీల సెల్సియస్, వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాలో వేంపల్లిలో 40.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ వివరాలు అయితే వెల్లడించింది. అలాగే 33 మండలాల్లో కూడా వడగాల్పులు వీచాయి నిన్నటి వరకు కూడా అని చెప్పి వివరాలు తెలియజేసింది. అయితే ఎండ దెబ్బకు తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ మే నెలల్లో మరింతగా ఎండల తీవ్రత ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే వడగాలులు కూడా ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలుస్తోంది. చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల కంటే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మార్చి నుంచి మే వరకు కూడా శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు అందరూ కూడా వృద్ధులు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎండలపై సమాచారానికి విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. 112 అలాగే 1070 ఈ 2 నెంబర్లను కూడా టోల్ ఫ్రీ నెంబర్లుగా వాతావరణ విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ గా ఏర్పాటు చేసింది. ఏదైనా డౌట్లు ఉంటే కూడా ఆ నెంబర్లకు కాల్ చేసి మరి వివరాలు అడగచ్చని చెప్పి కూడా సంప్రదించాలని చెప్పి కూడా విపత్తుల సంస్థ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలకు ఎప్పటికప్పుడు వేడి గాలులపై కూడా మెసేజ్లు అలాగే అలర్ట్లు కూడా ఫోన్ ద్వారా పంపిస్తూ ఉన్నామని చెప్పి విపత్తుల సంస్థ అయితే చెబుతోంది. అధిక ఉష్ణోగ్రతల హెచ్చరికలతో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా రేపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కోర్మానాథ్ సూచించినటువంటి పరిస్థితి ఉంది. వేడి గాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా విపత్తు సంస్థ ఎండి రోనంకి కోర్మానాథ్ అయితే సూచిస్తున్నారు. ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రత అలాగే వడగాలుల తీవ్రత కూడా సూర్యుడి పగపగలు కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మరి మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. వడగాలుల ముప్పు పొంచి ఉందని చెప్పి కూడా జాగ్రత్తలు అవసరం ఉందని చెప్పి కూడా అంటూ ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని అయితే విపత్తుల సంస్థ అలాగే కేంద్ర విపత్తుల సంస్థ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసే అన్ని ఏర్పాట్లను కూడా చేసిందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే కూడా రేపు ఇంకా రాబోయే 2 నెలలు కూడా ఎలా ఉండబోతుంది వాతావరణంలో
మబ్బులు వడగాలులు కావచ్చు చాలా దారుణంగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు వారి జాగ్రత్తలు తీసుకొని ఈ ఎండ అలాగే వడగాలుల నుంచి కూడా ఉపశమనం తగిలేలా ఉండాలి. ఎప్పటికప్పుడు మజ్జిగ చల్లని వాటర్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజలు అలాగే ఎప్పటికి బయటికి వెళ్ళినా కూడా గొడుగు వాడడం కానీ టవల్ పెట్టుకోవడం కానీ ఎండ నుంచి బారిన పడకుండా వడదెబ్బ తగలకోకుండా ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా చెప్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.